పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి ఉదయకాల సమయం ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డలని అక్కిన స్థలం చెప్తున్నాం దేవా పరిశుద్ధుడానైనా ఉదయకాలం ఏ బిడ్డలైతే ప్రయాణాల్లో ఉంటున్నారో తండ్రి ప్రతి బిడ్డల చుట్టూ నీ క్షేమకరమైన ప్రయాణం దయచేతండి నేను ప్రతి బిడ్డలని ఎక్కన స్థలం చెప్తున్నాం తండ్రి స్కూల్కి వెళ్తున్న బిడ్డల చుట్టూని కాపులు తెచ్చి కాలేజీకి వెళ్తున్న బిడ్డల చుట్టూని కంచి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డలని పరిశుద్ధ ఆత్మ అగ్ని స్థలం చెప్తున్నాం ప్రతి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దయచేతండి వాళ్ళు చేసే ప్రతి పనిలో నీ కృపను కుమ్మరించండి తండ్రి నేను బిజినెస్ చేస్తున్న వాళ్ళని ఆశీర్వదించండి, జాబ్ చేస్తున్న వాళ్ళని ఆశీర్వదించండి, చిన్న పని నుంచి పెద్ద బిజినెస్ వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరి చుట్టూ నీ కృపను కుమ్మరించండి. నేను ఏ బిడ్డలు ఏ పని చేసినా ఆ పనిలో విజయముడని గాక తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు దేవా నాయన పరిశుద్ధాత్మడా నీకే స్తుతులు స్తోత్రాలు రాజా నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను దర్శించండి, ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడుదలిచ్చి నైనా వారి కుటుంబంలో నీ విజయాన్ని ఇవ్వండి, వారు చేసే ప్రతి పనిలో నీ కృపను కుమ్మరించండి, ఆర్థిక సమస్య నుంచి విడుదల తండ్రి నేను జాబ్ లేని బిడ్డలకు జాబును దయచేతండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి ఎగ్జామ్ మంచిగా రాయగల శక్తిని బలమును దయచేతండి, చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానాత్మను దయచేతండి, మంచిగా చదువుకునే కృపాంతన్యతను వాళ్ళకి దయచేతండి, రక్షణ లేని కుటుంబాలను దర్శించండి, రక్షణ సిద్ధపాటు దయచేతని వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఏసునామని వివాహం ఘనమైనదని అవుతుంది, వివాహం ఘనంగా జరగడానికి నీ సహాయం దయచేతండి, గర్భఫలం లేని బిడ్డల్ని దీవించండి తండ్రి, గర్భఫలం దయచేతండి, గర్భిణీ స్త్రీని దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచేమని తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచేతండి, వృద్ధుల్ని చంటి బిడ్డలకి కావలసిన శక్తిని బలమును దయచేతండి, అనాథ పిల్లల్ని వాళ్ళకి కావలసిన శక్తిని బలమును దయచేతండి, వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి, అనాథల్ని బయట ఎంతోమంది గృహాలు లేక ఎంతోమంది ఉంటున్నారు తండ్రి, వాళ్ళందరికీ కావలసిన సహాయం దయచేతండి, ప్రతి బిడ్డల జీవితాల్లో నీ కార్యం జరిగించండి, యవ్వనస్తులను దర్శించండి, యవ్వన కాలంలో నీ కాడి మోసే కృపాధన్యతను దయచండి, ప్రతి బిడ్డల్ని దీవించి ఆశ్రయించి బలపరచమని కొద్ది ప్రార్థన పాసం తెచ్చుకుని త్వరలో పదమంది దయచున్న చూడండి స్క్రీస్ పొందినామని పెట్టుకుంటున్నాం తండ్రి.